ప్రకారం బస్సులు నడుపుతున్న యజమానులంతా రవాణా శాఖ అధికారుల తీరుతో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ళు మూసుకునే ప్రవర్తిస్తున్నారా ఈ ట్రాన్స్పోర్ట్ అధికారులని నేను చెప్తా ఉన్నా. ఆ రోజు ఒక అధికారి అడిగాడు, ఎంపీగా మాట్లాడా కేశినేని నాని గారు ఆపరేటర్గా మాట్లాడాను, ఇవాళ ఎంపీగా మాట్లాడుతున్నా. వీళ్ళని వేలెత్తి చూపడం కోసమే, వీళ్ళు చేసే తప్పులన్నీ కూడా సరిగ్గా చూపించడం కోసమే, ప్రజలకి వీళ్ళు చేసే తప్పులన్నీ కూడా నేను వ్యాపారం మానేసుకున్నా. ఇవాళ నేను మార్చి 31న వ్యాపారం మానేసుకున్నా. ఇవాళ చెప్తున్నా, ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో చేసే అన్ని పచ్చి బూతులు, చట్టానికి వ్యతిరేకమైన పనులు. వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ పర్మిట్లు రిజిస్ట్రేషన్ చేయడమే తప్పు. ఆ రిజిస్ట్రేషన్లో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకి బుద్ధి వచ్చేటట్లు ఒక ఎంపీ లేఖ రాస్తే వాళ్ళ తప్పు తెలుసుకుని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, ఎంఓఎస్ హోమ్ కిరణ్ రిజిజు గారు దాని మీద పట్టుబట్టి ఇది తప్పు జరిగింది, మన అధికారులు తప్పు చేశారు, మేము చాలా సిగ్గుతో తలదించుకుంటున్నాం మా అధికారులు చేసిన తప్పుకి, 2400 బస్సులు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసిన ఘనత అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని, దానికి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి, కేంద్ర ఎంఓఎస్ హోమ్ కిరణ్ రిజిజు గారికి నా ధన్యవాదాలు చెప్తున్నా.